పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలం పెదకూరుపాడు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ దర్శి శేషారావు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. నమస్కారం అండి. వీరు పత్తి పంట సాగు చేస్తున్నారు. పత్తిలో ప్రధానంగా సేంద్రియ ఎరువులు వాడుతున్నారు. అవసరం మేరకే రసాయనాలు వాడుతూ మంచి ఫలితాలు పొందుతున్నారు. ఛానల్ ద్వారా రైతు సోదరులకు పత్తిలో వారు సాగు చేసే విధానాల గురించి తెలియజేస్తారు. పత్తి పంట వేయబోయే ముందు పిఎండిఎస్ వేస్తాము. ఓ ఎకరానికి 35 కేజీలు విత్తనాలు అది పెడతాము. 50 రోజులు ఎదిగిన తర్వాత భూమిలో కలగిన తర్వాత పత్తి పంట నాటడం జరుగుతుంది. 45 అంగుళాలు అచ్చు పెడతాము. 18 నుంచి 20 అంగుళాలు మొక్క దూరం ఉంటుంది. ఆ ఎరువుతోనే పంట ఎదుగుతుంది. అధిక వర్షాలు పడ్డా కూడా నేల తట్టుకుంటుంది. వర్షం లేకపోయినా 2 నుంచి 3 నెలల పాటు పత్తి మొక్క ఎండిపోదు. అందుకు ఈ సంవత్సరం మా పత్తి పైరే ఉదాహరణ. ఎలినో ప్రభావంతో వర్షాలు తక్కువ ఉన్నాయి, అయినా మొలిచిన మొక్క ఎక్కడా కూడా చనిపోలేదు. దానికి కారణం ఏంటంటే ప్రధానంగా పిఎండిఎస్. ఎకరానికి 2 ప్యాకెట్లు నాటుతాం. ఒక్కొక్క ప్యాకెట్ 475 గ్రాములు ఉంటే సుమారు 8,000 మొక్క ఓ ఎకరానికి వస్తాయి. దాని మొక్కలు ఎక్కువ ఉండటం వల్ల అధిక దిగుబడి కూడా వస్తుంది. ప్రత్తిలో చుట్టూ బోర్డర్ క్రాప్గా కంది వేస్తాము. దాని పక్కన మొక్కజొన్న వేస్తాము. దీనివల్ల జీవ వైవిధ్యం పెరుగుతుంది. పక్క చాలలో నుంచి వచ్చే రసం పీల్చే పురుగులు, ఇతర కీటకాలు ఆ పంటలో వాలకుండా ఉండటానికి ఈ ప్రయోగం చేస్తాం. దీనివల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. ప్లస్ మందుల వాడకం కూడా తగ్గుతుంది. మేము మా పొలానికి 2 సంవత్సరాలకు ఒకసారి పశువుల ఎరువు తోలటం జరుగుతుంది. దానివల్ల రసాయన ఎరువులు పెద్దగా వాడాల్సిన అవసరం రాదు. ఎక్కడైనా పత్తి చేలో మెతకుంది, పైరు ఎదగలేదంటే ఒక కట్ట అరకట్ట బలం వేయటం జరుగుతుంది. దానివల్ల పక్క చేల కంటే ఏమాత్రం ఒక గుబ్బ పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి లేదు. ఖర్చులు కూడా తగ్గుతాయి. పూర్తిగా ఎరువులు మందు కట్టలు వేసే వాళ్ళకి ఖర్చు పెరుగుతుంది. మేము మిక్సింగ్ చేయటం వల్ల ఓ 4,000 నుంచి 5,000 ఖర్చు తగ్గుతుంది. పత్తి పైరు 60 రోజుల నుంచి గులాబీ రంగు పురుగు రావడానికి అవకాశం ఉంది. అది రాకుండా ఉండటానికి నేమాస్త్రము, దశపర్ణి కషాయము మార్చి కొడతాము. మా పత్తిలో ఎక్కడ పుచ్చు గుల్ల ఉండదు. కారణం ఏంటంటే దశపర్ణి కషాయం వాడటం. దీనివల్ల పత్తి కూడా తెల్ల మెరుస్తూ ఉంటుంది. మార్కెట్లో ఉన్న ధర కంటే 50 రూపాయలు 100 రూపాయలు కింటాకి అధిక ధర ఇచ్చి బయ్యర్లు కొనుగోలు చేశారు. మామూలు పద్ధతుల్లో అయితే ఎకరానికి 50,000 అవుతుంది. మేము రసాయన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం 2 కలిపి పత్తిలో చేయటం వల్ల 40,000 ఎకరానికి ఖర్చు అవుతుంది. ఓ 10,000 రూపాయలు మనం ఆదా చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆర్గానిక్ వ్యవసాయం, ఆర్గానిక్ మందులు వాడటం, కొన్ని రసాయన మందులు పత్తిలో వాడటం వల్ల దిగుబడులు తగ్గపోగా ఆదాయం పెరుగుతుంది. రాబోయే రోజుల్లో వేయబోయే పంటకు కూడా నేల ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే నేల ఆరోగ్యంగా ఉంటేనే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. భూసారం దెబ్బతిందు. మనం పిఎండిఎస్ చేస్తాం కాబట్టి పత్తి వేసినా భూసారం మరింతగా పెరుగుతుంది. ఈ ఏడాది ప్రభుత్వం, వాతావరణ శాఖ ఎలినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా పంటలు వేసుకోమని తగు సలహాలు సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఇచ్చారు. పత్తి మాది 80% మొలిసింది. పిఎండిఎస్ వేస్తే 2 నెలల పాటు వర్షాలు లేకపోయినా ఒక మొక్క కూడా చావదు. అది ఘంటాపదంగా చెప్పవచ్చు. వరుసన 1-2 నెలలు వర్షాలు కురిసినా ఏరు వ్యవస్థ కూడా కుళ్ళిపోదు. అధిక వర్షాల వల్ల అయితే ఏరు వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మా దాంట్లో ఆ పరిస్థితి లేదు. పత్తి సాగులో ప్రధానంగా సేంద్రియ ఎరువులు వాడుతూ అవసరం మేరకు రసాయనాలు వాడుతున్నారు. ముఖ్యంగా పిఎండిఎస్ సాగు వలన ఈ ఎల్నినోలో కూడా ఎటువంటి ప్రభావం చూపలేదని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదాలు.